శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. నా వీడియో చూసి వీక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025 2025 జనవరి మీ అందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరుగుతుందమ్మా. ఇకపోతే ఈ జనవరిలో 2025 జనవరి మాసంలో కుంభరాశి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-4 పాదాలు, పూర్వభాద్ర 1-2 పాదాలు కుంభరాశిలో వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి గ్రహ సంచారం బాగుంది. గతంలో కంటే బాగుంది, పర్వాలేదు. గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, ఇక్కట్లు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. పర్వాలేదు. కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించాలమ్మా. మీరు ఈ కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త బాగోలేదు. అలాగే ప్రయాణ విషయంలో శ్రద్ధ వహించాలి కాస్త. అయితే ధన విషయంలో కూడా ధనం చేతికి అందుతుంది సమయానికి. కాకపోతే ఏంటంటే కాస్త అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. తర్వాత శుభమూలక ధాన్యం కూడా అవ్వడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా సరే ఏం పర్వాలేదు. అలా పెట్టుబడి విషయంలో జాగ్రత్త. ఎవరన్నా బిజినెస్ రీత్యా పెట్టుబడి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అంటే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తుంది. ఏం పర్వాలేదు. కాకపోతే బ్లడ్ రిలేషన్స్తో మాత్రం కాస్త జాగ్రత్త. అంటే రక్త సంబంధీకులు, ఈ యొక్క రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఏం పర్వాలేదు. కాస్త వివాదాలకి దారి తీయొద్దు, వివాదాలు పెట్టుకోవద్దు, అనవసర గొడవలు తల దోచొద్దు, ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోవద్దు. మీరు ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని గౌరవించండి, దూషణ చేయొద్దు. ఇకపోతే ఆత్మవిశ్వాసంతో మీరు తలపెట్టిన కార్యం ఏదైనా సరే అది విజయవంతం అవుతుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వడానికి ఒక అవకాశం కనిపిస్తుంది. అయితే మీకు ఈ మాసం గృహ నిర్మాణం చేపడతారు. మీరు ఈ మాసం గృహం చేపడతారు. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే అది పునఃప్రారంభం చేసుకోవచ్చు. అలాగే భూగృహ సంబంధాలు అయితే పూర్తవుతాయి. అలాగే మీకు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ఈ మాసం మీరు పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. అలాగే పెద్ద వ్యవహారాలు చేయించుకుంటారు. అయితే ప్రభుత్వం సంబంధించిన కార్యాలు కూడా నెరవేరుతాయి, మీకు పనులు పూర్తవుతాయి. ఇక మీరు ఇతర దేశంలో ఉన్నవారు ఉన్నారు చూసారమ్మా. ఈ ఇతర దేశంలో ఉన్నవారు కూడా బాగుందమ్మా. మీకు ఉద్యోగం స్థాయిలో ఉన్నవారికి ఒక స్థాయి పెరుగుతుంది, మంచి స్థాయికి వెళ్తారు. ఉద్యోగం లేని వారు మాత్రం ప్రయత్నం చేసుకోండి. చాలామందికి విదేశాల్లో ఉద్యోగాలు లేవు. ప్రయత్నం చేసుకుంటే మీకు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే ఎవరు ఏ వృత్తిలో సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. ఈ మాసం కొంచెం కష్టపడండి, మీ స్కిల్ బయటపడుతుంది. అయితే దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ప్రబుద్ధులు కూడా బద్ధకాన్ని వదలండమ్మా. వదిలేసేసి మీరు ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ మాసం మీరు చాలా మంచి ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అలాగే విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కూడా కొనుక్కుంటారు. మీరు వాహన యోగం కనిపిస్తుంది. పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనుగోలు జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుందన్నమా. స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. కొత్తగా కాంట్రాక్ట్స్ వస్తాయి, మీకు మంచిగా ఉంటుంది. మీరు కొంత శ్రమించండి. అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వరకు బాగుంది. కళాకారులకి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. కానీ మీకు మంచి సువర్ణావకాశాలు వస్తాయి ఈ మాసం. అవకాశం ఉపయోగించుకోండి. మీకు అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకి మంచి సేవ చేస్తారు. ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తారు మీరు. అయితే ఏంటంటే మీ మీద నరఘోష నరపేయడం ఉంటుంది.
శత్రువులు ఉంటారు, డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి, తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, నూతనంగా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, మంచి లాభాలు వస్తాయి మీకు. వ్యాపారస్తులకి ఈ మాసం మంచి లాభాలు వస్తాయి, అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. ఉద్యోగ స్థానం బాగుంది. అయితే ఉద్యోగరీత్యా స్థల మార్పు కనిపిస్తుంది కొంతమందికి. అంటే ప్రమోషన్స్తో కూడిన బదిలీ రావచ్చు. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా అడుగుతారు, వారికి సక్సెస్ అవుతుంది. అయితే విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. చదువుపై శ్రద్ధ వహించండి ఎక్కువ. అలాగే వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక ముఖ్యంగా ఈ రాశివారు, ఈ కుంభరాశి వారు జనవరి మాసంలో ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలు చేసుకుంటే తప్పనిసరిగా ఆ పుట్టినరోజు నాడ మీకు దగ్గరలో ఏదో ఒక దేవాలయం వెళ్ళండి, ఏదో ఒక గుడికి వెళ్ళి అర్చన చేయించుకోండి. పువ్వులు, పళ్ళు, టెంకాయ, ఒక స్వీట్ తీసుకెళ్ళండి అమ్మా. యథాశక్తి 1 కిలో కానీ 1/2 కిలో కానీ 1/4 కిలోనే తీసుకెళ్ళండి. అక్కడ పూజ అయిన తర్వాత అర్చక స్వామివారికి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. ఆ దేవాలయంలో ఇంకా పెద్ద పెద్ద గురువులు ఉంటారు, పురోహితులు ఉంటారు, వారితో ఆశీస్సు తీసుకొని అక్షంతలు వేయించుకోండి, మీకు శుభం జరుగుతుంది. అలాగే ఆ ప్రసాదాన్ని, ఆ యొక్క స్వీట్ని మీ స్వహస్తాలతో అందరికీ పంచండి, ఆ దేవాలయం భక్తులకు పంచండి. దానివల్ల మీకు శుభం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం, ఈ 2025 అంతా యోగిస్తుంది. ఎన్ని దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు హరింపబడతాయి, మీకు శుభకార్యాలు జరుగుతాయి, మీ సంకల్పం నెరవేరుతుంది. ఇలా చేయండి అమ్మా. ఇకపోతే నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచర ఫలితాలు కేవలం 40% వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుందమ్మా. జన్మ జాతకం, లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ. ఎందుకంటే నేను చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగాను, కొంతమంది జరగలేని కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గమనించండి. కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి. నాకే కాల్ చేయాలని కూడా నేను చెప్పను, మీ ఇష్టం. మీరు ఎవరికి కాల్ చేసినా చెయ్యండి, పరిహారాలు చేసుకోండి. ఇకపోతే మీరు చేయవలసింది, ఈ కుంభరాశి వారు ఈ యొక్క జనవరి మాసంలో ఎక్కువ శివాలయ ఆరాధన చేసుకోండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి. కాలభైరవ స్వామి ఏమైనా ఉంటే దగ్గరలో మంగళవారం కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. అలాగే శనిదేవుడికి, శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి ఒక శనివారం. వీలైతే పుణ్యక్షేత్రం వెళ్ళండి వీలైన వారు, లేదంటే మీ ఊళ్ళోని మీ శివాలయంలోని నవగ్రహాల దగ్గర శని భగవానికి ప్రదర్శన చేసి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే హనుమంతుడి గుళ్ళో శనివారం ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించుకొని ప్రదర్శన చేయండి. ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి వడమాలు సమర్పించండి, ఒక శనివారం నేతి అప్పాలు సమర్పించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమాన్ దండకం చదువుకోండి, కాలభైరవ అష్టకం చదువుకోండి, లేకపోతే వినండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి లేకపోతే వినండి. అయితే స్వయంపాకం ఇవ్వండి. ఒక సోమవారం శివాలయంలో అభిషేకం చేయించి అర్చక స్వామివారికి స్వయంపాకం ఇవ్వండి. బియ్యం, ఉప్పు, పప్పు వగేరా వగేరా ఇచ్చేసి యథాశక్తి దక్షిణ తాములు ఇచ్చి ఆయన ఆశీస్సు తీసుకోండి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి పచ్చగడ్డ వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. అలాగే మీకు ఎప్పుడైనా సరే భిక్షగాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అలాగే బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు కనిపిస్తే తప్పనిసరిగా వాళ్ళకి ఒక పండు ఫలం ఇవ్వండి. ఒకవేళ మధ్యాహ్నం వేళ అయితే ఒక పెరుగన్నం ప్యాకెట్ లేదా అన్నం ప్యాకెట్ కొనివ్వండి అమ్మ. అలాగే ఎంతో కొంత చేతిలో పెట్టండి. దీనివల్ల మీకు కర్మదోషాలు తగ్గుతాయి. ఇలా దానం చేయడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయి. వీలైతే ఒకసారి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి మీ అవకాశం ఉన్నప్పుడు. ఇలా చేయడం వల్ల మీకు కుంభరాశి వారికి అందరికీ మేలు జరుగుతుంది. సర్వేదన సుఖభవంతు, శుభం భవతు, స్వస్తి.